అయ్యండి ఈరోజు మునక్కాయ చికెన్ కర్రీ అయితే చేశాను. కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది. చికెన్ కొంచెమే ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చికెన్ మునక్కాయ ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికి కూడా సరిపోతుంది ఇలా కర్రీ చేసుకున్నామంటే. మిక్సీ జార్లో అల్లం, చిన్నుల్లిపాయలు, కొబ్బరి, పెద్ద ఉల్లిపాయలు, కొన్ని నూగులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకుని ఒక టమోటా, కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుని టమోటాలు మొత్తం మగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని మసాలాని సిమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని దానిలో నీళ్ళంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇందులో వాటర్ మొత్తం బయటకు వచ్చినప్పుడు మునక్కాయలు కూడా వేసుకుని మునక్కాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఇంకొకసారి కలుపుకుని మూత పెట్టుకోండి. ఇందులో ఉన్నప్పుడు మునక్కాయలు వేసామంటే మునక్కాయలు కూడా మంచిగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుని మంచిగా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. ఇందులోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతే. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.